మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. కాలేజీల నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించారన్నారు. దీంతో పాటు పీపీపీ విధానంపై జరిగిన చర్చలో ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు. మండల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రైవేటీకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇందులో మంత్రి సమాధానమిస్తూ 100% నిర్మాణం చేపట్టి పూర్తి చేయాల్సిన కాలేజీలను కేవలం 12% మాత్రమే పూర్తి చేశారన్నారు. 17 కాలేజీలను నిర్మించామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, పార్వతీపురంలో భూసేకరణ కూడా చేయలేదని విమర్శించారు. టెండర్లు కూడా పిలవలేదన్నారు. కానీ పులివెందుల కాలేజీకి మాత్రం 396 కోట్లు చెల్లించారని గుర్తు చేశారు. పులివెందులకు మాత్రమే జగన్ ముఖ్యమంత్రి లేక మొత్తం రాష్ట్రానికా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇదేంటంటే పార్వతీపురం గురించి అధ్యక్ష. పార్వతీపురం కళాశాలకి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ భూమి కేటాయింపు కూడా జరిగింది. నేను భూమి మొత్తం కేటాయించాను, భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు. భూమి సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. టెండర్ కూడా పిలవలేదు. ఇక్కడ 0 పనులు అధ్యక్ష. పులివెందులకు మాత్రం అధ్యక్ష 500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష 396 కోట్ల 16 లక్షలు చెల్లించారు అధ్యక్ష. మొత్తం 1550 కోట్లు గత ప్రభుత్వం ఖర్చును పెట్టిన దాంట్లో ఈ 396 కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది 26% అధ్యక్ష. అంటే కేవలం ఈ పులివెందుల మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేదా కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ రవిబాబు. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో తీసుకెళ్లాలని కుటిల ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. దీనికోసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో తీసుకెళ్లాలనేటువంటి కుటిల ప్రయత్నాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాలు, కార్మిక వర్గాలు, ఎన్జీఓలు, రాజకీయ పక్షాలు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని గుర్తెరగమని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. 2025 సెప్టెంబర్ 4న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆ నిర్ణయాలకి ఆమోదం తెలుపుతూ ప్రజల ఆరోగ్యం పట్ల తనకున్న బాధ్యతను చంద్రబాబు గారు పూర్తిగా తప్పుకున్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణ మీద కూటమి ప్రభుత్వానికి ఎందుకంత మోజు అనే వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు టీడీపీ సభ్యురాలు పంచమర్తి అనురాధ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ చేయడం అంటే ఏంటో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. గంగవరం పోర్ట్, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీలను ఏ విధంగా ప్రైవేటీకరణ చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ 25 పైన 25 పైన కాలేజెస్, మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం. మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష. ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, నన్ను మాట్లాడిన అధ్యక్ష. ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోమని చెప్తాను అధ్యక్ష. గంగవరం పోర్టుని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే ఏ రకంగా వ్యవహరించాలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకోవాలి అధ్యక్ష. వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నట్లు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కాదని, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని టీడీపీ సభ్యులు సభకు వివరించారు. అయితే ఇది దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఒక న్యాయం, కూటమి సర్కారుకు మరో న్యాయమా అని నిలదీశారు.